వెల్కమ్ టు మై ఛానల్ తేజు ట్రెండ్స్ అండి. సో ఇప్పుడు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చేసాను మళ్ళీ. అండ్ ఓకే, ఇదిగోండి, ఇవన్నీ భలే అంటే భలే ఉన్నాయండి కలెక్షన్స్ మాత్రం. ఒక్కొక్కటి హెవీ పార్టీ వేర్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు. సో ఫస్ట్ మీకు చూపించాలనుకుంటుందండి దశావతారాలదండి. ఇది అండి చాలా అంటే చాలా 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 బాగుందండి పీస్ మాత్రం. చూసారా అసలు పీస్ లాకెట్ దగ్గర నుంచి నేను ఇప్పుడు క్లియర్గా లాకెట్ నుంచి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది అండి ఫస్ట్ నరసింహ అవతారం ఉందండి. అసలు మధ్యలో ఆయన అట్లా ఉండి ఆ చుట్టూ పింక్ స్టోన్స్ కంప్లీట్గా ఇదంతా గోల్డ్ వర్క్ వచ్చిందండి. అండ్ చుట్టూ ఏమో వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఉంది. అండ్ కింద వచ్చేసి ఇంకో వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఫ్లవర్ లాగా డిజైన్ లాగా వచ్చేసింది. అండ్ హ్యాంగింగ్స్ లాగా ఈ చిన్న పర్ల్స్ లాగా వచ్చేసినాయి, గ్రీన్ అండ్ వైట్తో వచ్చేసినాయి అండి. అసలు డిజైన్ కానీ చూసారా, ఇది అసలు ఆ వ్యూ చాలా అంటే చాలా బాగుందండి. లాకెట్ నుంచి పైకి వస్తే కృష్ణుడు అవతారం ఉందండి. సో కృష్ణుడు అవతారంలో వచ్చేసి ఇదంతా గోల్డ్లో ఉంది. అటు ఇటు పింక్ స్టోన్ వచ్చేసి కింద వైట్ స్టోన్స్తో ఈ లాకెట్ అనేది మనకి రౌండ్ షేప్లో వచ్చిందండి. అండ్ ఇటు ఒక సైడ్కి ఇటు సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక అవతారం తర్వాత మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చిందండి. బ్యూటిఫుల్గా మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్తో వచ్చి కింద హ్యాంగింగ్స్ కూడా వచ్చి ఉందండి పువ్వులాగా. దాని పక్కన వచ్చేసి కూర్మ అవతారం వచ్చేసిందండి. కూర్మ అవతారంలో వచ్చేసి సేమ్ అంతే అండి, వైట్ అండ్ పింక్ స్టోన్స్తో వచ్చేసింది. అండ్ ప్రతి ఒక్క లాకెట్ దాని కింద మనకి ఇట్లా హ్యాంగింగ్స్ లాగా వచ్చిందండి సైడ్. తర్వాత కూర్మ అవతారం తర్వాత మళ్ళీ ఇట్లా ఒక పువ్వు డిజైన్ లాగా వచ్చేసింది. సో ఇలా కూర్మ అవతారం తర్వాత వామన అవతారం కానీ, ఇలా తర్వాత వచ్చేసి కల్కి అవతారం కానీ, నెక్స్ట్ వచ్చేసి రామ అవతారం, అట్లా అన్నీ అండి దశావతారాలు ఇటువైపు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కొక్క అవతారం మధ్యలో మళ్ళీ ఫ్లవర్ ఇట్లా ఆ ఫ్లవర్ డిజైన్ కింద హ్యాంగింగ్స్ కానీ, ఇదిగోండి ఇంకో సైడ్ కూడా చూడండి, ఇటువైపు మత్స్య అవతారం కానీ కల్కి ఇది ఇటువైపు వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుందండి పీస్ మాత్రం. ఆ డిజైన్ కానీ మొత్తం అసలు కలర్ కానీ దాని షైన్, దాని స్టోన్ వర్క్ అండి. మధ్యలో అవతారాలకు వచ్చేసి పింక్ స్టోన్ అట్లా వచ్చి పక్కనేమో గ్రీన్ వచ్చి కింద హ్యాంగింగ్స్ దగ్గర ఒక గ్రీన్ కలర్ వచ్చి లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. దీన్ని మీకు ఒకసారి పెట్టి చూపించేస్తాను. ఒక్కసారి ఇలా ఉంటుందండి. ఫంక్షన్కి అయితే మీరు ఏదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది వేసుకొని వెళ్తే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. మన శారీస్ మీద వేస్తే ఇంకొక ఎక్స్ట్రా ఆర్డినరీ లుక్ అయితే వస్తుందండి. ఇయర్ రింగ్స్ కూడా మనకి బుట్టలు వచ్చినాయి అండి. బుట్ట కూడా చాలా అంటే చాలా బాగుందండి. చూసారా, ఇయర్ రింగ్ కూడా మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇదిగోండి రామావతారం వచ్చిందండి పైన ఇయర్ లోప్ దగ్గర. తర్వాత కింద వచ్చేసి చుట్టూ నరసింహస్వామిది వచ్చిందండి. ఇక్కడ నరసింహస్వామిది వచ్చింది. తర్వాత ఒక చిన్న గ్రీన్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ వచ్చింది. తర్వాత మళ్ళీ నరసింహస్వామి అవతారంలోనే ఉందండి ఇటు. సో కిందేమో హ్యాంగింగ్స్ మనం ఇందాక నెక్ పీస్కి చూసినట్టు ఇక్కడ కూడా వైట్ అండ్ గ్రీన్ దాంతో హ్యాంగింగ్స్ లాగా వచ్చేసిందండి. ఇట్లా సెంటర్లో బిగ్ పర్ల్ కూడా ఉంది. అండ్ దానికి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉందండి. అండ్ ఇది వచ్చేసి స్క్రూ టైప్ అండి, పుష్ బ్యాక్ కాదు. అసలు నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ లానే ఉంది అండి. దాని షైన్ కానీ దాని లుక్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇయర్ రింగ్స్ కానీ నెక్ పీస్ కానీ ఇది ఓవరాల్ అసలు హై పీస్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు రిచ్నెస్ ఉంది, ఎలిగెన్సీ ఉంది. అలా చూస్తూ ఉంటే అలా పెట్టుకుంటే అందరూ అట్లానే చూస్తూ ఉంటారండి. మీ శారీకి ఇంకా 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 అంటే మోస్ట్ లుక్ని తీసుకొస్తుందండి. అండ్ లేట్ చేయకుండా నచ్చిన వాళ్ళు ఇది బుక్ చేసేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 2790 అండి. ఓకే,
దీని ప్రైస్ వచ్చేసి 2790. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అయ్యా, అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఆ అకేషనల్ వేర్లో ఉండాల్సిన వాటిల్లో ఉండాల్సిన వన్ అండ్ మోస్ట్ అండి. అసలు దీని డిజైన్ కానీ లాకెట్ కానీ, అసలు లాకెట్కి మధ్యలో ఉందనే కానీ చుట్టూ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇక్కడ పింక్ వచ్చి చుట్టూ వైట్ అండ్ గ్రీన్ వచ్చేసి ఆ షైన్ మాత్రం అసలు డిఫరెంట్ ఉంది. వైట్ స్టోన్స్ వచ్చేసి కానీ అలా మిక్స్ అండి, ఒకే కలర్గా అట్లా కాకుండా అట్లా మల్టీ కలర్లో వచ్చేసి లుక్ కానీ అసలు ఆ షైన్ కానీ సూపర్ అంటే సూపర్ అండి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దండి. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు హెవీ పట్టు శారీస్ మీద వేసుకుంటే అసలు ఆ శారీని ఇంకా ఎలివేట్ చేస్తుందండి లుక్ మాత్రం. డిజైన్ కానీ ఎవ్రీథింగ్, అసలు మధ్యలో ఇక్కడంతా పువ్వు గోల్డ్ది వైట్ది, అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఇంకా 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 చెప్పేలాగానే ఉందండి డిజైన్ మాత్రం. ఇదిగో లాకెట్ కూడా దగ్గరగా చూపించేస్తున్నా మీకు, ఒక్కసారి చూసేయండి. చాలా బాగుందండి. లైవ్లో అయితే అస్సలు చెప్పలేనండి, చాలా అంటే చాలా బాగుంది పీస్ మాత్రం. అస్సలు మిస్ కాకండి. ఓకే 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 ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూపించేస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి దశావతారాల్లో చూసారు కదండి, నెక్స్ట్ వచ్చేసి బాలాజీ స్వామివారిది చూపిస్తున్నానండి. ఈరోజు కలెక్షన్ కంప్లీట్గా హెవీ వేరే చూపిస్తున్నాను. దీని లాకెట్ అండి. లాకెట్ ఇలా వచ్చింది చైన్కి, అండ్ ఇది ఓవరాల్ అండి చైన్ ఇట్లా ఉంటుంది. సో మీకు దాని మీద పెట్టి చూపించేసే ముందు మీకు ఈ లాకెట్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఆన్లైన్ కాబట్టి మీరు ఇట్లా చూసుకొని క్లియర్గా అసలు ఏమొస్తుంది మీకు పీస్ అనేది ముందే తెలియటానికే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో కంప్లీట్గా మీ చేతికి ఏదొస్తుంది అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. సో అస్సలు ఎవ్రీ పీస్ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మీకు ఏమన్నా పీస్ ఇంకా ఎక్స్ప్లెనేషన్తో కావాలి అంటే కనుక మీరు నాకు కామెంట్ చేయవచ్చు. నేను పక్కా ఇంకా డీటెయిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, చూసేయండి. వావ్, ఇదండి చూసారా, బాలాజీ స్వామివారు ఉన్నారండి కంప్లీట్గా స్టోన్స్తోనే అండి. అసలు సెంటర్లో అయితే ఇట్లా చుట్టూ వైట్ స్టోన్సే అండి, కంప్లీట్గా వైట్ స్టోన్సే వచ్చింది. ఆయన కిరీటం కానీ ఆయన పోగులు కానీ అట్లా కంప్లీట్గా చుట్టూ రౌండ్ వైట్ స్టోన్సే. సెంటర్లో ఒక పింక్ స్టోన్ వచ్చి కింద మళ్ళీ ఫ్లవర్ లాగా వచ్చిందండి. దానికి అలా అటాచ్ అయిన పీస్కి కింద హ్యాంగింగ్ లాగా ఇలా వచ్చిందండి. పీకాక్స్ వచ్చేసి దానికి కంప్లీట్గా వైట్ స్టోన్స్ అండ్ సెంటర్లో పింక్ స్టోన్, అండ్ దాని కింద ఇంకొక చిన్న హ్యాంగింగ్ లాగా ఇట్లా పింక్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్ ఒక ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ షేప్లో వచ్చేసిందండి. అండ్ దాని కింద రైస్ బాల్స్ వచ్చేసి ఇట్లా వచ్చేసినాయి అండ్ రైస్ పల్స్తో, అండ్ రష్యన్ బీడ్స్ అండి ఇవి గ్రీన్ కలర్ది రష్యన్ బీడ్స్ వచ్చినాయి. అండ్ లాకెట్కి కంప్లీట్గా వచ్చిన దానికి ఇట్లా రైస్ పల్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే చాలా అంటే చాలా లుక్ ఉందండి. ఇది మొత్తం ఒకటి సెంటర్లో వచ్చే లాకెట్ అండి మీకు. అండ్ దీనిపైన వచ్చేసి రష్యన్ బీడ్స్లోనే అట్లా రౌండ్గా వచ్చినాయి అండి. ఇట్లా ఇదేమి హ్యాంగింగ్ కాకుండా ఒక ఫిక్స్డ్ లానే ఉందండి. యా, అండ్ ఇట్లా దీని చైన్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇట్లా ఈ లాకెట్ తర్వాత బాలాజీ వారి లాకెట్ పక్కన ఇట్లా వచ్చేసి పక్కన వచ్చేసి శంకు ఉందండి ఆయనది. ఇట్లా శంఖం వచ్చేసి ఇలా వచ్చేసింది. ఓకే, ఇట్లా శంఖం వచ్చేసి దానికి చుట్టూ ఒక బర్డ్స్ పట్టుకున్నట్టే ఉన్నాయండి. అట్లా చిన్న రైస్ బాల్స్ కానీ కింద ఒక చిన్న లైన్స్ ఇట్లా స్టోన్స్ వచ్చేసి కింద ఇంకొకటి బ్యూటిఫుల్ రౌండ్ డిజైన్లో వచ్చేసి దానికి రైస్ బాల్స్ ఫుల్ అండి, హెవీగా ఒక్కొక్క దానికి 3 వచ్చినాయి అండి. ఒక్కొక్క ఇంక అట్లా ఒక్క లాకెట్కి వచ్చేసి 1 2 3 4 5 వచ్చినాయి అండి అట్లా. సో ఇది హెవీనెస్ అనేది ఆ హ్యాంగింగ్స్లో వచ్చేసి లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇట్లా పైన కూడా సింపుల్గా ఇవ్వకుండా ఇట్లా పింక్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చినాయి. సో తర్వాత మొత్తం ఇక్కడ పైన అటాచింగ్ వచ్చేసి రౌండ్ కాకుండా ఇట్లా ఒక రెక్టాంగిల్ షేప్లో వచ్చి మధ్యలో ఓవెల్ షేప్తో వచ్చిందండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చిందండి. ఈ శంఖం పక్కన వచ్చేసి ఒక ఫ్లవర్ షేప్లోనే సింపుల్ డిజైన్ వచ్చేసింది.
చూసారా ఇలా అలా మనకి కంటిన్యూస్గా ఇట్లా డిజైన్ అండి. ఇట్లా 1 వచ్చేసి పింక్ స్టోన్ వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇలా వైట్ స్టోన్స్ వచ్చింది, తర్వాత పింక్ స్టోన్స్ది ఫ్లవర్ డిజైన్ అండ్ తర్వాత వైట్, అలా 1 2 3 4 వచ్చిందండి శంకుది పక్కన. అండ్ తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా ఇలా రైస్ పల్స్తో ఉందండి. ఇలా ఉందండి. సో సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా శంకుదిను అండ్ తర్వాత ఈ బర్డ్స్ది ఫ్లవర్స్ డిజైన్ అట్లానే 4 వచ్చినాయి అండి. అండ్ ఇట్లా హ్యాంగ్ రైస్ పల్స్, ఇప్పుడు రైస్ పల్స్కి అండ్ ఈచ్ రైస్ పల్స్కి కింద వచ్చేసి ఇట్లా రష్యన్ బీడ్స్తో ఉందండి. పీస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా అసలు మీ శారీస్కి ఇంకొక లుక్ ఎలివేట్ చేస్తుందండి. చూసారా, వావ్, సెట్ మాత్రం అసలు చాలా అంటే చాలా హెవీ పీస్, చాలా బ్యూటిఫుల్ ఉందండి. అసలు ఇట్లా దీనికి పెట్టేస్తేనే చూసారా ఎంత హెవీగా ఉంటుందో. అలాంటిది మీ ఒక బ్యూటిఫుల్ శారీ కట్టేసుకొని దాన్ని మీరు దీంట్లో పేరప్ చేస్తే ఇంకెంత బాగుంటుందో అసలు థింక్ చేయండి. అసలు చాలా అంటే చాలా చాలా బాగుండే పీస్. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి ఇలా వచ్చిందండి. కొంచెం పెద్దవే అండి, కానీ చాలా బాగుందండి. బుట్ట కాకుండా ఇలా చాన్బలి మోడల్స్లోనే వచ్చేసింది ఇట్లా స్ట్రైట్గా. అండ్ లాకెట్ అండి, కంప్లీట్గా లాకెట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆగండి, ఇయర్ రింగ్ కూడా మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా చూపించేస్తాను. ఇదండి ఇయర్ రింగ్ వచ్చేసి పైన వచ్చేసి ఇయర్ లోప్ దగ్గర ఇట్లా ఫ్లవర్ వస్తుంది, పింక్ అండ్ చుట్టూ వైట్ స్టోన్స్, కింద బాలాజీ స్వామివారిది వస్తుంది. దాని కింద వచ్చేసి ఇట్లా 3 పింక్ స్టోన్స్ వచ్చినాయి అండ్ కింద ఒక డ్రాప్లెట్ లాగా పింక్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ వచ్చేసింది. అండ్ ఇది ఇక్కడ కానీ ఇక్కడ ఈ కింద రైస్ పర్ల్స్ వచ్చేసినాయి అండ్ కింద ఒక్కటి రష్యన్ బీట్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు అదిరిపోయింది, అసలు వేరే లెవెల్లో ఉంది. ఇది కూడా దానికే యూనిక్ అండి. అన్నీ బాగున్నాయి అని చెప్తున్నానని కాదు కానండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఇది ఒక లుక్ అండి, దశావతారాలది బాలాజీ స్వామివారిది ఇంకో లుక్ అండి. సో ఇది వచ్చేసి ఇంకొక రిచ్నెస్ అండి. ఇదైతే దాని పర్ల్స్ కానీ అట్లా వైట్ వన్ వచ్చేసి ఇందాకేమో మొత్తం అట్లా స్టోన్ షైన్, ఇక్కడేమో వైట్ పర్ల్స్ ప్లస్ స్టోన్ షైన్ లుక్లో ఉందండి. 2 కలిపి ఉంది. ప్లస్ అక్కడక్కడ మనకు కనిపించే ఆ గోల్డ్ లుక్ కూడా అసలు మొత్తం ఓవరాల్ పీస్ అయితే గోల్డ్లో చేయించుకున్నట్టే ఉందండి. ఇంత హెవీగా అయితే చాలా అంటే చాలా 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 బాగుందండి. ట్రస్ట్ మీ, నిజంగా వండర్ఫుల్ సెట్ అండి. ఇంక పైన ఇట్లా ఈ కిందంతా గోల్డ్ కానీ ఇట్లా మనకు వచ్చిన దానికి కింద రైస్ బీట్స్ వచ్చేసిన రష్యన్ బీట్స్ వచ్చినట్టు ఇట్లా పైన కూడా ఈ రష్యన్ బీట్స్ అనేది రౌండ్ కలర్లో ఇలా వచ్చింది. ఇది కూడా ఒక వేరే లెవెల్ లుక్ ఇచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా దీని ప్రైస్ మీకు చెప్పేస్తున్నాను, అస్సలు మిస్ కాకూడని పీసెస్లో ఇది ఒకటండి. దీని ప్రైస్ వచ్చేసి 1690 అండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకున్నారా? 1690 అండి దీని ప్రైస్ వచ్చేసి. వా, ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తున్నానండి, స్టెప్స్ది. ఇట్లా లక్ష్మీ అమ్మవారు వచ్చారండి స్టెప్స్లో, ఇలా వస్తుంది ఓవరాల్. సో ఇది వచ్చేసి 3 స్టెప్స్ వస్తున్నాయి, 3 లేయర్స్ వస్తున్నాయి. ఓకే, 3 లేయర్స్ వచ్చి చంద్రహారానికి ఇట్లా సైడ్ ఎట్లా వస్తాయో అక్కడ లక్ష్మీ అమ్మవార్లు వస్తున్నారండి సైడ్. ఓకే, కింద వచ్చేసి ఇట్లా పింక్ స్టోన్స్ ఉన్నాయండి, వాటికేమో కాసులు ఉన్నాయండి. లక్ష్మీ అవతారంది రౌండ్ షేప్లో కాకుండా కొంచెం డ్రాప్లెస్ షేప్లోనే వచ్చింది. ఇది చూసారా షేప్? ఇదేమో ఓవెల్ షేప్లో ఇట్లా పింక్ స్టోన్స్ వచ్చేసినాయి. అండ్ దాని మీద స్టెప్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ది మధ్యలో ఫ్లవర్ చిన్న పింక్ స్టోన్ వచ్చి చుట్టూ ఇలా మామిడి పిందెల షేపుల్లో వచ్చినాయండి. మామిడి పిందెల మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్ వచ్చింది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఈ ఫ్లవర్ డిజైన్కి మధ్యలో ఒక గ్రీన్ ఒక పింక్, ఒక గ్రీన్ ఒక పింక్ అలా వచ్చిందండి. చూసారా, చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి పైన లేయర్ వచ్చి కంప్లీట్గా పింక్ కలర్లోనే ఉందండి. ఓకే,
సో ఒక సైడ్ది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి లక్ష్మీ అమ్మవారి మీద ఎట్లా ఉంది అనేది. ఈ 3 స్టెప్స్ వచ్చేసి ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారికి అటాచ్ అయ్యి ఉందండి. అమ్మవారిది కంప్లీట్ గోల్డ్ కలర్లో ఉంది. చుట్టూ ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. ఓకే, ఫ్లవర్ డిజైన్ మీద వచ్చి పైన వచ్చేసి మామిడి పిందె షేపుల్లో గోల్డ్ కలర్ది వచ్చి అటు ఇటు మధ్యలో కూడా పింక్ స్టోన్, పైన గ్రీన్ స్టోన్, అండ్ పైకి వెళ్తే కనుక కొంచెం ఇట్లా ఒక గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఓవెల్ షేప్లో, సెంటర్లో ఓవెల్ కలర్ షేప్లోనే పింక్ స్టోన్. అట్లా తర్వాత పైకి ఒక 6 వరకు ఇట్లా పింక్ స్టోన్స్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి కాసుల పేరు లాగా వచ్చేసిందండి. సో బోత్ సైడ్స్ ఇక్కడ నుంచి సేమ్ అంతే ఉంటుందండి. ఓకే, ఇది నెక్ దాకా వస్తుందండి. ఒకసారి దీన్ని మీకు పెట్టి చూపించేస్తాను ఎలా ఉంటుందో చూసేద్దాం. కానీ ఇదిగోండి, చూసారా, ఇదన్నీ మ్యాట్ ఫినిష్లో వచ్చింది. దీని లుక్ అయితే వేసేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ట్రెడిషనల్ లుక్ ఇచ్చేదండి. నెక్ వరకు కూడా వెళ్ళిందండి. మనం ఇంకొంచెం కిందకి పెట్టుకున్నా సరే మీకు నెక్ అనేది డిజైన్ అనేది కొంచెం కిందకు వచ్చి చైన్ ఎక్కువ కనపడదండి. చాలా అంటే చాలా బాగుందండి. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది కూడా భలే వచ్చినాయండి. చూసారా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ పైన ఒక గోల్డ్ వచ్చి పింక్ స్టోన్ వచ్చేసి కింద అమ్మవారు వచ్చారని సేమ్ ఇక్కడ ఉన్న ప్యాటర్న్లోనే తీసుకొచ్చారండి మ్యాచింగ్గా. ఇక్కడ పైన వచ్చేసి గోల్డ్ కలర్ది వచ్చి మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చేసిందండి. గ్రీన్ స్టోన్ వచ్చేసి కింద లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇట్లా ఒక 5 హ్యాంగింగ్స్ అనేది వచ్చింది. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి పింక్ స్టోన్ వచ్చేసి కింద వచ్చేసి కాసుల పేరుది ఉందండి. వావండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇదిగోండి క్లోజ్ లుక్ కూడా మీకు చూపిస్తున్నాను. లుక్ అని అమ్మవారిది కానీ ఆ షేప్ కానీ మొత్తం అండి ఎగ్జాక్ట్ అమ్మవారి ఫేస్ అంతా చాలా నీట్గా కనపడేలానే ఉందండి. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెంటర్లో ఇయర్ రింగ్స్ ఇక్కడ వైట్ స్టోన్ కూడా వచ్చినాయి అండి. ఇట్లా ప్లెయిన్గా ఇవ్వకుండా ఒక 3 ముందు కనపడేలాగా అట్లా వైట్ వచ్చినాయి. ఇటు ఇటు రాలేదండి, గోల్డ్ కలర్దే వచ్చేసింది. ఓకే, చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా మ్యాట్ ఫినిష్లో ఇష్టపడే వాళ్ళకి మస్ట్ హ్యావ్ కలెక్షన్లో ఉండాల్సిందండి ఇది కూడా. వా, దీని ప్రైస్ కూడా మీకు చెప్పేస్తున్నాను, లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1390 అండి. ఓకే, నోట్ చేసేసుకున్నారా? యా, దీని ప్రైస్ వచ్చేసి 1390 అండి. మ్యాట్ ఫినిష్ ఇది చాలా అంటే చాలా బాగుందండి. అది కూడా సింపుల్గా ఇందాకది కొంచెం స్టోన్స్ ఎక్కువ దాంట్లో చూసారు కదా, అలా స్టోన్స్ కాదు, కొంచెం ఆ గోల్డ్ లుక్ ఎక్కువ కనపడేలాగా అలా మ్యాట్ ఫినిష్లో ఇష్టపడే వాళ్ళకి మస్ట్ అండ్ మస్ట్ ఉండాల్సిన కలెక్షన్ అండి ఇది కూడా. ఇయర్ రింగ్స్ కూడా చూసారా, అసలు చాలా అంటే చాలా బాగుందండి. లైక్ కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ ఏమైనా ఫెస్ట్ కానీ లేదు అంటే ఏమైనా ట్రెడిషనల్ డే లేదా ఈవెన్ ఆఫీస్ వేర్కి అలా వేసుకోవాలి అన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కలెక్షన్. అండ్ మరీ హెవీగా లేకుండా ఇట్లా నెక్ వర్క్ మనకి చంద్రహారం దగ్గర వచ్చి ఇక్కడ కింద స్టెప్స్ దగ్గర మన పళ్ళు దగ్గర ఇలా వచ్చేసి డిఫరెంట్ అండి. ఇందాక దాకా లాకెట్స్ లాగా చూసాం కదా, ఇది లాకెట్స్ లాగా కాకుండా ఇలా ఇట్లా రౌండ్గా ఇట్లా సింపుల్గా వచ్చేసి ఇటు ఇటు అయితే హెవీగా ఉండి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకుంటే మాత్రం ఇంకో లెవెల్ ఎలిగెంట్ లుక్ వస్తుందండి, రిచ్నెస్ మాత్రం. ఓకే, సో దీని స్క్రీన్ వచ్చిందంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేసేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి లేట్ చేయకుండా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ని చూపించేస్తున్నానండి. ఇంకొకటి ఇప్పుడు దాకా కొంచెం హెవీగా చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి 1 స్టెప్స్లో కొంచెం లైక్ మరీ హెవీగా కాదు, బట్ పార్టీ వేర్ మేము అట్లా ఫెస్టివల్స్ కానీ ఇట్లా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కావాలి అనుకోవాలి 1 స్టెప్ అనుకునే వాళ్ళకి నచ్చేలాగా ఉండే పీస్ అండి ఇది. చూసారా? యా,
ఇదండి ఓవరాల్ నెక్ పీస్. సెంటర్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి లోటస్ మీద కూర్చున్నట్టు, అండ్ గోల్డ్ కలర్లోనే వచ్చిందండి కంప్లీట్గా. అండ్ పైనను ఇటు వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చింది, ఇక్కడేమో మామిడి పింద, ఇక్కడేమో పైన డ్రాప్లెట్ లాగా వచ్చేసింది. అండ్ కింద రైస్ పర్ల్స్ వచ్చేసి ఈచ్ రైస్ పర్ల్ కింద వచ్చి ప్లెయిన్ హుక్ లాగా కాకుండా ఇక్కడ ఒక చిన్న పువ్వు డిజైన్ ఉందండి. ఓకే, ఇటు ఇటు ఉన్నదానికి సెంటర్లో వచ్చేసి ఈ షేప్లో వచ్చేసిందండి. చుట్టూ వచ్చేసి ఇంకా ఇట్లా ఒక డిజైన్ పింక్ స్టోన్స్తో వచ్చి ఒక డిజైన్ వచ్చిందండి. అండ్ ఇట్లా చైన్కి ఎక్స్టెన్షన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్ ఒక ఫ్లవర్ వచ్చేసి, తర్వాత మొత్తం ఒక 3 వచ్చేసి ఫ్లవర్స్, సెంటర్లో పింక్ స్టోన్, అండ్ తర్వాత మళ్ళీ సేమ్ డిజైన్ అండి. వైట్ వచ్చేసి మధ్యలో పువ్వు, తర్వాత మళ్ళీ ఇట్లా పింక్ స్టోన్ వచ్చి, నెక్స్ట్ వచ్చేసి నెక్ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళేది అంటే కనుక ఇట్లా సింపుల్ డిజైన్ లాగా వచ్చేసిందండి. ఓకే, గోల్డ్ ఫినిష్ అండి ఇది. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే వచ్చిందండి. ఒక వైట్ స్టోన్స్ చుట్టూ వచ్చేసి తర్వాత ఫ్లవర్స్ది, తర్వాత మళ్ళీ వచ్చి ఇట్లా ఎక్స్టెన్షన్ అండి. అండ్ ఈచ్ ఇట్లా హ్యాంగింగ్స్కి ఫ్లవర్ డిజైన్స్ కింద వచ్చేసి రైస్ పర్ల్స్ అనేసి వచ్చేసినాయి ఇట్లా. అండ్ చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా లుక్. మీకు పెట్టి చూపించేస్తా ఒక్క నిమిషము. అయితే వా, ఇది చూసారా, చాలా అంటే చాలా బాగుందండి దీని లుక్ కూడా, అసలు దాని ఫీల్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి ఇలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉందండి. బుట్ట కూడా ఇప్పుడు మనకి రౌండ్లో వస్తుంది కదా, ఇది రౌండ్ లాగా కాకుండా గుడి గంటల్లో ఉంటుంది కదండి, ఆ షేప్లో వచ్చేసింది. ఇదిగో నేను క్లోజప్లో చూపిస్తున్నాను. ఇగో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి, లోటస్లో కూర్చున్నట్టే ఉందండి. ఇయర్ లోప్ దగ్గర వస్తుంది మనకి. ఓకే, ఇయర్ లోప్ దగ్గర ఇలా వచ్చేసింది. కింద వచ్చేసి ఇట్లా బుట్ట అండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ది వచ్చి చుట్టూ అటు ఇటు పింక్, మధ్యలో గ్రీన్ వచ్చి పింక్ వైట్ స్టోన్స్ వచ్చినాయి అండి ఇట్లా రౌండ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది. ఇదిగోండి పుష్ బ్యాక్ అండి ఇది వచ్చేసి. ఓకే, అండ్ కింద హ్యాంగింగ్స్గా బాల్స్ కాకుండా ఇట్లా రైస్ పర్ల్స్ వచ్చినాయి అండి. లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో కొంచెం హెవీగా కాదు, సింపుల్గా అలా వేసుకునే వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి. ఇది కూడా రిచ్ లుక్ వచ్చిందండి చెప్పాలి అంటే. అసలు హెవీగా కాదు, అట్లా కొంచెం సింపుల్గా వేసుకోవాలి అనుకోవచ్చు. లైక్ మన కిడ్స్కి వేయడానికైనా, లేదు అంటే కనుక మమ్మీస్ కూడా వేసుకోవచ్చండి. చాలా హెవీగా వద్దు, కొంచెం సింపుల్గా మీరు మంగళసూత్రాతో అట్లా మ్యాచ్ చేసుకోవాలనే వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. దీని చంద్రహారంతో కూడా మ్యాచ్ చేసుకోవచ్చండి. లుక్ కూడా భలే ఇస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1390 అండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? 1390 చాలా మంచి ప్రైస్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్టోన్స్ కానీ లేదా రైస్ పర్ల్స్ కానీ డిజైన్ కానీ ఫ్లవర్ ఒక డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చిందండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ది చూపిస్తున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి ఇదే లాస్ట్ వన్ అండి ఈ వీడియోకి. యా, వా, ఇది ఇంకొక లక్ష్మీదేవి అమ్మవారిదండి. అసలు చూసారా, మామూలుగా లేదండి, చాలా బాగుంది. స్టోన్స్ కానీ ఆ షైనీ లుక్, చిన్నగా కాదండి స్టోన్స్, మళ్ళీ ఇంకొంచెం పెద్దగా వచ్చినాయి. అండ్ అండ్ వచ్చేసి ఇట్లా డ్రాప్లెట్స్ లాగా వచ్చినాయి. కిందేమో ఇట్లా పూసలు వచ్చినాయి అండి, వైట్ పర్ల్స్. అమ్మవారు ఇట్లా కూర్చొని పక్కన పీకాక్వి దీపంలో మనం ఇట్లా హ్యాంగింగ్ ఉంటుంది కదండి, అలా ఉందండి. కింద లోటస్ కూడా చూసారా, ఇట్లా బయటికి ఉంది, అటాచ్డ్ కాకుండా ఇట్లా ఒక 3D లుక్ అనేది. ఇదిగోండి 3D లుక్ లాగా వచ్చిందండి. లాకెట్ కూడా అసలు పైన వచ్చేసి వైట్ స్టోన్, సెంటర్లో వచ్చేసి ఒక గ్రీన్ స్టోన్ ఇచ్చి చుట్టూ వైట్ డ్రాప్లెట్స్ పెట్టి, కింద ఇంకొంచెం వైట్ స్టోన్స్తో వచ్చేసి పైన మళ్ళీ పీకాక్వి అటు ఇటు వచ్చిందండి. అండ్ ఇటువైపు వచ్చేసి అటు ఇటు ఒక పింక్ స్టోన్ ఇచ్చి ఒక ఫ్లవర్ అండి, ఒక
ఫ్లవర్ వచ్చేసి ఇంకా పైన కంప్లీట్ చైన్ అసలు స్టోన్స్ అండి. షైన్ చూసారా, డైమండ్ షైన్ మాత్రం చాలా అంటే చాలా 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 బాగుందండి. పీస్ మాత్రం పెట్టి చూపిస్తున్నాను మీకు, ఒక్క నిమిషం. వావ్, సి ఇందాక చెప్పింది ఏంటంటే మామూలుగా నెక్ పీస్ మీకు కంప్లీట్గా అటు ఇటు కొంచెం హెవీగా వచ్చి సెంటర్లో చిన్నగా వచ్చింది కదండి, ఇది దానికి రివర్స్. సో ఇటు మొత్తం ఇటు సింపుల్గా ఉందండి, సింపుల్ వైట్ స్టోన్స్, డైమండ్ షైన్ చూసారా, చాలా అంటే చాలా 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 బాగుందండి. అండ్ కింద వచ్చేసి హెవీ లాకెట్ వచ్చిందండి. లాకెట్ లుక్ కూడా అసలు ఇంకోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నా మీకు, చాలా అంటే చాలా గోల్డ్ ఫినిష్ కానీ అక్కడ గోల్డ్ అక్కడ వైట్ స్టోన్స్, ఒక డిఫరెంట్ లుక్ వచ్చిందండి. ఇది మాత్రం పీస్ ఇప్పుడు చూపించినవన్నీ ఒకటి, ఇది ఒక లెక్క అండి. భలే ఉందండి అసలు. దాని ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపించేస్తాను, ఒక్క నిమిషం. వావ్, సెంటర్ వచ్చేసి ఇట్లా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి వావ్, సేమ్ చూసారా. ఇక్కడ మీకు పక్కన ఎందుకు పెట్టి చూపిస్తున్నాను అంటే మీకు లాకెట్ది ఇది మ్యాచింగ్ లాగా ఒక లుక్ అనేది వచ్చేసిందండి. చూసారా, మీకు ఇప్పుడు ఇయర్ రింగ్స్ది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక్క నిమిషం. ఇలా అండి, పైన ఇందాక లాకెట్కి అటు ఇటు వచ్చింది కదా, అదే ఫ్లవర్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ పింక్ ఇక్కడ వచ్చి గ్రీన్ వచ్చింది. కింద వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఇట్లా లోటస్లో కూర్చున్నట్టు వచ్చింది. ఓకే, ఇట్లా అటు ఇటు పీకాక్స్ వచ్చినాయి అండి. కింద మళ్ళీ ఒక ఫ్లవర్ పింక్ది వచ్చి ఇటు చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చి కింద హ్యాంగింగ్స్ అండి, బాల్స్. చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా అసలు. చూసారా, ఇదిగోండి కంప్లీట్. ఓకేనా, అస్సలు మిస్ కాకుండా పీసెస్లో వన్ మోర్ యాడ్ అయిపోయిందండి. అన్నీ మిస్ కాకు అంటే అని అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే ఒక్కటి మించి ఒకటండి. కాకపోతే జస్ట్ చిన్న చిన్న ప్యాటర్న్స్ వేరు, కానీ మొత్తం అయితే హెవీ కలెక్షన్స్లో పార్టీ వేర్ మన అకేషన్స్కి వేసుకెళ్ళాలంటే ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి. అండ్ అదే కాదు, ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది, అమ్మవారిని రెడీ అవ్వాలన్నా మనం రెడీ అవ్వటానికి కానీ అసలు పెట్టుకోవడానికి అట్లా చాలా అంటే చాలా బాగుంది. అంతా సూపర్ అండి. ఓకే, దీని ప్రైస్ చెప్పేస్తున్నాను, నోట్ చేసేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 1990 అండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? 1990 దీని ప్రైస్. ఓకే, అసలు సూపర్ అండి. ఇది దాని లుక్ కానీ ఆ షైన్ కానీ ఇందాక చెప్పినట్టే సేమ్ దీన్ని కూడా మనం సింగిల్గానే వేసుకోవాలి అన్న గ్రాండ్ లుక్ ఇస్తుంది అంటే, లేదు అంటే నల్ల పుసలతో కానీ, లేదు అంటే కనుక చంద్రహారం అట్లా మ్యాచప్ చేసుకున్నా సరే చాలా అంటే చాలా లుక్ ఇచ్చి గ్రాండ్ లుక్ ఇస్తుందండి మన హెవీ శారీస్కి. ఓకే అండి, ఇవండి ఈరోజు కలెక్షన్స్. బ్యూటిఫుల్ పార్టీ వేర్ హెవీవి చూసేసారు కదా, నచ్చినట్టయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇవి మస్ట్ అండ్ మస్ట్ ఆర్డర్ చేసుకోవాలండి. అసలు ఇయర్ రింగ్స్ కానీ అన్నీ హెవీగా కానీ ఆ రిచ్నెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ కలెక్షన్ ఫర్ యువర్ సెలబ్రేషన్స్ తేజు ట్రెండ్స్. థ్యాంక్ యూ.